హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ జోజిబాబు. ఈరోజు మరొక కొత్త అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కారణం వల్ల ఈ చెట్టు అంతరించిపోతుంది. అలాగే ఈ చెట్లు నల్లమల ఫారెస్ట్లో, మరి శేషాచలం హిల్స్లో మాత్రమే, ప్రపంచం మొత్తం మీద ఈ ఒక్క దగ్గర మాత్రమే ఈ చెట్లు న్యాచురల్గా, అంటే వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ ఈ ఒక్క ప్రాంతంలో ఉంది. కాబట్టి ఇవి అంతరించిపోతే ఇక ప్రపంచంలో మనకి ఈ చెట్టు చూడటానికి కనపడదు. కాబట్టి ఈ చెట్టుని ప్రభుత్వం మరియు ప్రజలు ఎంతో శ్రద్ధతో వీటి యొక్క విత్తనాలని కలెక్ట్ చేసి సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్ ద్వారా కానీ లేదా ప్రైవేట్ నర్సరీస్ ద్వారా కానీ మొక్కల్ని పెంచి విస్తృతంగా ఈ ఏరియాలో మాత్రం, ఎందుకంటే ఇది అన్ని దగ్గరలో పెరగదు కాబట్టి కొన్ని హైబ్రిడ్ మొక్కలుని అమ్ముతున్నారు. అవి అన్ని ప్రాంతాల్లో రైతులు వారి భూముల్లో వేసుకుంటున్నారు, గట్ల మీద కానీ ఖాళీ భూముల్లో కానీ వేసుకుంటున్నారు. కానీ అవి వాటి యొక్క చేవ అంతగా రాదు. కాబట్టి న్యాచురల్గా ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్లో, అలాగే శేషాచలం హిల్స్లో వీటిని ప్రొటెక్ట్ చేయాలి, అలాగే అభివృద్ధి చేయమని నా యొక్క మనవి. సో ఈ మొక్క యొక్క లిటరేచర్ని మనం తెలుసుకునే ముందు వీటి యొక్క ఫొటోస్ని కొన్ని చూద్దాం. రండి ఫ్రెండ్స్. ఈ చెట్టుని మనం ఈ రకంగా ఉంటుంది. ఎర్రచందనం చెట్టు, రెడ్ శాండర్స్ ట్రీ అని కూడా మనం పిలుస్తాం. చూసారా, చాలా ఎత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ రకమైనటువంటి బెరడు కలిగి ఉంటుంది. వీటి ఆకులు గుండ్రంగా ఉండి ట్రైఫోలియేట్, చూసారా, రెండు ఆకులు ఆపోజిట్గా ఉండి ఒక ఆకు పెద్దది, పొడవు బాగా పెద్ద ఆకు పైన ఉంటుంది, టిప్లో ఉంటుంది. ఒక కాండానికి మూడు ఆకులు ఉంటాయి. మూడు ఆకుల్లో టిప్లో ఉన్న ఆకు కొంచెం రౌండ్గా పెద్దగా ఉంటుంది, బిళ్ళ ఆకారంలో ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది రౌండ్గా. చెట్టు ఆకును చూసి మనం చెట్టును గుర్తుపట్టవచ్చు. ఆకులు జాగ్రత్తగా చూడండి. 2 + 1 3 ఆకులు, ప్రతి దగ్గరలో కూడా 3 ఆకులు కలిగి ఉంటుంది. ఈ బెరడు క్రోకడైల్ ఫిషరీ బెరడు లాగా ఉంటుంది. పగిలి బెరడు రాలిపోతూ ఉంటుంది, ఎండిన బెరడు. చూసారా, ఈ రకంగా బెరడు నుంచి కట్ చేస్తే మీకు ఎర్రగా కనిపిస్తుంది. ఇదే ఎర్రచందనం అంటారు. ఇది పైకి కనిపించే బెరడు, కానీ లోపల హార్డ్వుడ్ ఉంటుంది. ఆ హార్డ్వుడ్లో మంచి రోజ్వుడ్ టైప్లో ఉన్నటువంటి కలర్లో కనిపిస్తుంది. ఈ రకంగా బెరడు చెక్కితే ఈ రకంగా ఉంటుంది. ఈ చెట్ల ఫ్లవర్స్ శాండ్ల్వుడ్ ఫ్లవర్స్ లాగానే ఉంటాయి. రెడ్ శాండర్స్ కూడా శాండ్ల్వుడ్ ఫ్లవర్ లాగానే ఉంటుంది. శాండ్ల్వుడ్ ఆకులు కొంచెం సన్నగా ఉండి ఓబ్లాంగేట్గా ఉంటే, ఆకులు రౌండ్గా ఉంటాయి. క్యాట్కిన్ టైప్లో ఫ్లవరింగ్ ఉంటుంది. ఇది చూసారా, ఈ రకంగా ఫ్లవర్స్ మనకి రెడ్ శాండర్స్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. వీటి యొక్క కాయలు వెడల్పుగా బిళ్ళాకారంలో ఉండి మధ్యలో సీడ్ ఉంటుంది. వింగ్స్ చుట్టూ ఉంటాయి. సో వింగ్డ్ ఫ్రూట్ ఇది. ఈ రకంగా ఉంటుంది ఫ్రూట్. మధ్యలో గింజ ఉంటుంది. చూసారు కదా.
సో ఎండిపోయినప్పుడు ఈ రకంగా గుత్తులుగా మీకు సీడ్ పళ్ళు గింజలు ఈ రకంగా ఉంటాయి. వీటి కింద రాలిన తర్వాత మనం ఈ మధ్యలో ఉన్నటువంటి కాయని చిదిపితే లోపల ఈ రకమైనటువంటి సీడ్ వస్తుంది. చూసారా, రెడ్ కలర్లో ఉన్నటువంటి సీడ్ గింజలు వస్తాయి. వీటిని ఆరబెట్టి మనం మెడిసినల్గా ఉపయోగిస్తాము. చూడటానికి ఎర్ర ముచ్చల్లాగా మనకి ఇవి కనిపిస్తున్నాయి. చాలా ప్రెషియస్ సీడ్ ఇది. సో ఈ రకంగా కాయ పగిలినప్పుడు ఈ రకంగా సీడ్ వస్తుంది. సో వుడ్ చూసారా, రోజ్ వుడ్ ఈ రకంగా ఈ చాలా వాల్యుబుల్ వుడ్. ఈ వుడ్ మనకి వాయిద్య పరికరాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. జపాన్, చైనా వంటి దేశాల్లో వాణిజ్య పరికరాలకి ఎక్కువగా వాడతారు కాబట్టి ఆ కంట్రీస్కి ఇది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో మన అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి రోజ్వుడ్ని, రెడ్ శాండర్స్ని మనం అటవీ అధికారులు పట్టుకుని జప్తు చేసిన డిపోలు ఇవి. రెడ్ శాండర్స్ డిపో చిత్తూరులోను తిరుపతిలోనూ ఉన్నటువంటి డిపోలు ఇవి. ఈ రకంగా కర్ర, రెడ్ శాండర్స్ కర్ర ఉంటుంది. దాని పౌడరు, రెడ్ శాండర్స్ పౌడర్ ఈ రకంగా ఉంటుంది, మెడిసిన్ వాల్యూ. దీన్ని బెరడు చెక్కితే వచ్చినటువంటి ముక్కలు ఇవి. ఇవి కూడా మెడిసినల్గా ఉపయోగిస్తారు. వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి హైలీ థ్రెటన్డ్ స్పీసీస్. దీనికి కారణం ఏంటంటే స్మగ్లింగ్. వీటి విలువ 7 లక్షల రూపాయల టన్ను ఉండటం వలన వీటికి అంత విలువ బంగారం కన్నా విలువైంది. కాబట్టి దీన్ని స్మగుల్ చేయటానికి చాలామంది అడ్డదారులు తొక్కి వీటిని స్మగుల్ చేయటం వలన ఈ జాతి దశలో ఉంది అని, హైలీ థ్రెటన్డ్ ట్రీ అని IUCN వాళ్ళు, అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారు క్లాసిఫికేషన్ చేశారు. కాబట్టి మనం ఈ చెట్లని కాపాడుకుందాం, భావితరాలకి ఈ జాతిని అందిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ చెట్టు యొక్క వివరాలను మనం ఒక్కసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రండి. స్థానికంగా దీన్ని ఎర్రచందనం అని పిలుస్తారు. ఇది వల్నరబుల్ ఎండేంజర్డ్ స్పీసీస్. రెడ్ శాండర్స్ వుడ్ ఇది IUCN వాళ్ళు అంతరించిపోతున్న విభాగంలో దీన్ని గుర్తించారు. ఇది దీని యొక్క శాస్త్రీయ నామం టీరోకార్పస్ శాంటిలినస్. ఒక భారతీయ స్థానిక చెట్టు జాతికి చెందింది. ఈస్టర్న్ ఘాట్స్లో ఈ చెట్టు పెరుగుతుంది భౌగోళికంగా. ఈ జాతి అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించబడింది. కాబట్టి సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్లో పాటు ప్రైవేట్ నర్సరీస్లో కూడా విరాళంగా విత్తనాలు ఇచ్చి ఆ మొక్కలను పెంచి ప్రచారం చేయాలి. వీటి యొక్క వైద్య ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
ఈ రెడ్ శాండర్స్ చెట్టు ఔషధోపయోగాలు కలిగి ఉంటుంది. వీటి హార్డ్వుడ్ మరియు కాండం బెరడు బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ మరియు లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ మొక్క గ్యాస్ట్రిక్ మరియు శ్లేషం రక్షణ ప్రభావం కలిగి ఉంటుంది. అంటే కాఫ్ అండ్ కోల్డ్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఉపయోగించవచ్చు. నాడీ మండల వ్యవస్థకు కూడా రక్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పాము కాటు కూడా, తేళ్ళు కుట్టడంకి చికిత్స చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ ఔషధాల్లో ఉపయోగిస్తారు. మొక్కల్ని ఈ మొక్కల యొక్క కలర్తో వస్త్రాలను కలరింగ్ చేసే ఏజెంట్గా కూడా ఉపయోగిస్తారు. మార్కెట్లో ఇది మనకి ఓపెన్ మార్కెట్లో లభించదు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మార్కెట్లో ప్రభుత్వం పర్యవేక్షణలో వీటిని ఆక్షన్ చేస్తారు. సో ఇవి ముఖ్యంగా కొనుక్కున్న వాళ్ళు సంగీత వాయిద్యాలు తయారు చేయడానికి అవి కొన్నట్టుగా సర్టిఫికేట్ పొంది వాటిని తరలిస్తూ ఉంటారు. కొన్ని లోకల్ ఏరియాల్లో వీటిని ఫర్నిచర్ వుడ్గా కూడా ఉపయోగిస్తారు. డైనింగ్ టేబుల్స్, కుర్చీలు, బెడ్ ఫ్రేములు, క్యాబినెట్లు, సైడ్ బోర్డులు మరియు కాఫీ టేబుల్స్ వంటివి కూడా ఫర్నిచర్ని తయారు చేస్తూ ఉంటారు. శిల్పాలు కూడా చెక్కుతూ ఉంటారు. వీటితో తయారు చేసినటువంటి శిల్పాలను టెంపుల్స్లో మూల విరాట్లుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలంకరణ సామాగ్రి కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇది మన్నిగా ఉండటం వలన హై ఎండ్ ప్రాజెక్ట్స్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. రెడ్ గంధపు చెక్క యొక్క అరుదైన ఉంగరాల ధాన్యం వేరియంట్ సంగీత వాయిద్యాలలో ఉపయోగపడుతూ ఉంటుంది. వీటి యొక్క చెట్టుకి ఉన్న అరుదైన లక్షణం ఏంటంటే ఈ గ్రెయిన్స్, అంటే ఇది కట్ చేస్తే ఆ టెంబర్లో దగ్గరగా నోట్స్, గ్రెయిన్స్, నాట్స్ ఏర్పడతాయి. ఈ గ్రెయిన్స్ మధ్యలో నాట్స్ ఉండటం వలన సంగీతం వాయిద్యాల్లో ఇది డిఫరెంట్ సంగీతాన్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఈ సంగీత వాయిద్య పరికరాలకి ఇది చాలా ఉపయోగపడే చెట్టు. చర్మ సంరక్షణ మరియు పరిమళ ద్రవ్యాల్లో కూడా ఇది ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే దగ్గు, వాంతులు మరియు జ్వరం కోసం గంధపు చెక్క మందుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రెడ్ శాండర్స్
ఆరోమేటిక్ థెరపీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. రెడ్ గంధపు చెక్క భారతదేశానికి చెందిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కనిపిస్తుంది. రెడ్ గంధపు చెక్క అని పిలువబడే స్టీరోకార్పస్ శాంటిలినస్ మార్కెట్ ధర కిలోగ్రాము 50,000 నుండి 2 లక్షల దాకా ఉంటుంది. అయితే స్టీరోకార్పస్ శాంటిలినస్ చైనా, జపాన్ మరియు ఇతర ఆసియా దేశాల్లో అధిక డిమాండ్ కలిగి ఉంటుంది. సంగీత వాయిద్యాలు, సౌందర్య సాధనాలు మరియు మందుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కలప చాలా అరుదైనది మరియు వీటిని పండించడం చాలా కష్టం. కాబట్టే దీన్ని అధిక ధర పలుకుతుంది. ఈ జాతి సైట్స్ యొక్క అనుబంధం అంటే అపెండిక్స్ 2లో ఇవ్వబడింది. అంటే ఇది అంతర్జాతీయ వాణిజ్యం నుండి సిద్ధాంతపరంగా నిషేధించబడింది. అయినప్పటికీ ఇంకా అక్రమంగా పెంచడం మరియు కలపను వ్యాపారం చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఈ రెడ్ శాండల్స్ చెక్కను ఎగుమతి చేయడం చట్టవిరుద్ధం. వీటి గుర్తించే లక్షణాలు ఎలా ఉన్నాయంటే, రెడ్ గంధపు చెక్క అని కూడా పిలువబడే ఈ రెడ్ శాండల్స్ని గుర్తించడానికి నల్లని గోధుమ రంగు బెరడు దీర్ఘచతురస్రాకారంగా పగుళ్ళు కలిగినటువంటి బెరడు కలిగి ఉంటుంది. ఇది చిన్న పసుపులు రెసిమోస్ ఆకారంలో ఉంటాయి. రెక్కల ప్యాడ్లు కలిగినటువంటి ఎర్రని రౌండ్ విత్తనాలు ఉంటాయి. దీని యొక్క విత్తనాలు బ్రౌన్ కలర్లో ఉంటాయి. కత్తిరించినప్పుడు బెరడులో లోతైన ఎరుపు రంగు వస్తుంది. దీని హార్ట్వుడ్ ఒక విలక్షణమైన ముదురు ఎరుపు రంగులో, ఇది గాలికి గురి కావడం ద్వారా ముదురు ఎరుపు రంగులకు మారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి మొక్క. ఇది విలువైన కలప జాతికి చెందినటువంటి మొక్క. బెరడు మొసలి చర్మాన్ని పోలి ఉంటుంది. దీర్ఘచతురస్రంగా చదరపు ఆకారంలో సమాన సమూహాలతో కూడినటువంటి విరుచుకు పడేటటువంటి బెరడు కలిగి ఉంటుంది. పసుపు గోధుమ రంగు బెరడు ఉంటుంది. ఆకులు ప్రత్యామ్నాయ సమ్మేళనం. 2 ఆకులు ఉండి ఒక ఆకు స్ట్రైట్గా ఉంటుంది. రౌండ్ కలర్లో ఉంటాయి. రౌండ్ గ్లోబోజ్ ఆకారంలో ఉంటాయి. అండాకారంలో ఉన్నటువంటి గుండ్రని ఆకులు కలిగి ఉంటుంది. చిన్న పువ్వులు చివర్లో ఉంటాయి. ఇవి రెసిమోస్ ఆకారంలో అమర్చబడి ఉంటాయి. పండ్లు 1 లేదా 2 ఎర్రటి గోధుమ విత్తనాలను పగిలినప్పుడు అవి బయటికి వస్తాయి. అలాగే గుర్తించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే,
పైరోకార్పస్ శాంటిలినియస్, స్టీరోకార్పస్ శాంటిలినియస్ ప్రధానంగా భారత దక్షిణ ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పు ఘాట్స్లో కనబడుతుంది. విస్తృతమైన విలువలు కలిగి ఉంటుంది. ఈ చెక్క ఫర్నిచర్ తయారీలోనూ శిల్పాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. వాణి పరికరాలు ఉపయోగిస్తారు. ఓవర్ హార్వెస్ట్ కారణంగా ఎరుపు గంధపు చెక్క చెట్లు అంతరించిపోతున్నాయి. వీటి యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఫ్లవర్ ఏప్రిల్ మే నెలలోనూ, ఫ్రూట్ ఫిబ్రవరి మార్చ్లోనూ, సీడ్ కలెక్షన్ డ్యూరింగ్ మార్చ్లోనూ, సీడ్ వైబిలిటీ 1 year పాటు ఉంటుంది. సీడ్ ట్రీట్మెంట్ ఫర్ ప్రీ సోకింగ్ ఇన్ కోల్డ్ వాటర్లో 72 గంటలు నానబెట్టి, కౌడంగ్ స్లర్రీలో 48 గంటలు ఉంచి తర్వాత సీడ్ని సో చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఈ కింది ఇవ్వబడినాయి. దయచేసి వాటిని పరిశీలించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను క్లారిఫై చేస్తాను. అలాగే నా యొక్క స్లోగన్ ఏంటంటే, అంతరించిపోతున్న చెట్లను కాపాడదాం, భావితరాలను బ్రతికిద్దాం. సో ఈ స్లోగన్తో మరొక ఇంపార్టెంట్ ట్రీతో మీ ముందుకి రేపు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.